హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. మొదలు పెడదాం. వినీలా ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ వినీలా. హాయ్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్. హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, డ్రాయింగ్. ఏమవుతావని పెద్ద అయ్యాక? డాక్టర్. డాన్స్ అంటే ఎనీ ట్రైనింగ్ తీసుకుంటున్నావా లేకపోతే జస్ట్ హ్యాపీ డాన్స్? హ్యాబిట్. ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ డాన్స్ చేస్తావు? వెస్టర్న్. సినిమాలు చూస్తావా? ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్? నా ఫేవరెట్ యాక్ట్రెస్ కాజల్. కాజల్. యాక్టర్? రామ్ చరణ్. సో మీ అమ్మాయి డాక్టర్ అవుతానంటుంది, మీరేమంటారండి? ఓకే సార్. ఏమైతే బాగుండు అనుకున్నారు? డాక్టర్ అయితే బాగుంటుంది. సో మీ కళ నిజం అవబోతుందా? వండర్ఫుల్. మరి ఇంట్లో ఎట్లా ఉంటుంది అమ్మాయి? అల్లరి ఎక్కువ చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటుంది? సైలెంట్. నేను నమ్మట్లా. సో మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? పర్లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనురాగ్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ అనురాగ్. హాయ్. ఏ స్కూల్ కాకినాడలో? శ్రీ చైతన్య స్కూల్. నీ హాబీస్ ఏంటి? కాయిన్స్ కలెక్షన్. కాయిన్ కలెక్షన్ అంటే కరెన్సీసా? ఇండియన్ కరెన్సీ. ఇండియన్, ఓన్లీ ఇండియన్ కాయిన్స్ అంటే పాతవి చాలా. వాట్ ఈస్ ద లైక్ ఓల్డెస్ట్ కాయిన్ యూ హ్యావ్? ఐ డోంట్. లేవా? చాలా ఉన్నాయా? ఏమవుదాని పెద్ద అయ్యాక? ఐఐటిఎన్. ఐఐటిఎన్ ఇంజనీరింగ్. మీ అబ్బాయి ఐఐటి చదువుతానంటాడు, మీరేమంటారు? తనకి ఏది ఇంట్రెస్ట్ మాకు అదండి. మరి ఈ టైం నుంచి కోచింగ్ అదంతా స్టార్ట్ చేయాలి కదా? అవునండి, ఇప్పుడు ఆల్రెడీ అదే ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రిపరేషన్లో ఉన్నాడా? వెరీ గుడ్. చాలా సీరియస్గా ఉంటాడు మీ అబ్బాయి. అవును. అల్లరి తక్కువ. తక్కువ కామ్గా ఉంటాడు. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యాడండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మైత్రి ఫ్రమ్ వైజాగ్. హాయ్ మైత్రి. హాయ్. ఏ స్కూల్ వైజాగ్లో? భాష్యం పబ్లిక్ స్కూల్. నీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఏ కైండ్ ఆఫ్ బుక్స్? మిస్టరీ బుక్స్. సినిమాలు చూస్తావు బాగా? ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ఐ లైక్ అనుష్క. అండ్ యాక్టర్? యాక్టర్ ప్రభాస్. సినిమాలు మరి అన్ని చూస్తుంటావు, మరి లైఫ్లో ఏమవుదామని? ఇంజనీర్. ఇంజనీరింగ్కి సినిమాలకి ఎటువంటి సంబంధం లేదు. అదే ఇది ఇదే. అది ఎంటర్టైన్మెంట్, ఇది కెరీర్. వండర్ఫుల్. నాకు రెండో ఒకటే. మీ అమ్మాయి మరి ఇంజనీరింగ్ అవుతానంటుంది, మీరేం చేస్తారు? తన ఇష్టమేనండి. మీరు గైడ్ చేస్తుంటారా కెరియర్లో ఏ ఇంజనీర్ అయితే ఎలా ఉంటుంది? లేదండి, వాళ్ళకే చాయిస్ ఇచ్చేస్తాను. క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? తనకి ఎప్పటిలాగే నార్మల్గానే ఉంది. నో స్పెషల్ ప్రిపరేషన్, న్యాచురల్ టాలెంట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మైత్రేయి. శశాంక్ ఫ్రమ్ తిరుపతి. హాయ్ శశాంక్. హాయ్. హౌ యూ? ఫైన్. ఏ స్కూల్? శ్రీ చైతన్య. మీ హాబీస్ ఏంటి? సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్, ప్లేయింగ్ చెస్. టైం చేసి చేస్తావా లేకపోతే టైం పెట్టుకుంటాను. ఎంత ఫాస్ట్గా చేయగలవు సాల్వ్? 2 to 3 minutes చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నావు ఫస్ట్? అంటే మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను. పెద్దకి ఏమవుదామని? ఇంజనీర్. సినిమాలు అవి చూస్తుంటావు ఎప్పుడన్నా? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? సమంత. సమంత. ఓకే. హీరో? ప్రభాస్. మీ అబ్బాయి మరి ఇంజనీర్ అవుతానంటున్నాడు, మీరేమంటారు? సో ఎంకరేజ్ చేస్తామండి. ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్. మరి సమంత అంటున్నారు, మీరేమంటారు? ఎంజాయ్ ఓన్లీ ఎంజాయ్మెంట్. కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ ఉందండి. కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉందా? సార్. నీకు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ తీసుకోండి. వండర్ఫుల్. కానీ అప్పుడే కరాటీలో బ్లాక్ బెల్ట్ వచ్చి 8th క్లాస్ నువ్వు? 9th class. 9th క్లాస్. వావ్. హీ గాట్ ఇన్ 6th class, సార్. ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నిరుపమా ఫ్రమ్ ఒంగోల్.
హాయ్ నిరుపమ. Hi, ఏ స్కూల్? Sri Surya Vidya Niketan. హౌ ఆర్ యూ ఫీలింగ్? Very excited. నీ హాబీస్ ఏంటి? Watching TV and reading books. పెద్దగా ఏమవుదామని? Doctor. డాక్టర్ అంటుంది మీ అమ్మ, మీరేమంటారు? తన ఇష్టం అండి. తన ఇష్టం. మీకేమైతే బాగుంది అనిపించింది? డాక్టర్ ఇష్టం అండి. మీ ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం, చాలా కోఇన్సిడెన్స్ కదా. సో మరి కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇది బజర్ రౌండ్ కాదు. ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. కాకపోతే ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న మీ మదర్ని ఆన్సర్ అడగచ్చు, హెల్ప్ అడగచ్చు. మదర్ని హెల్ప్ అడగాలనుకుంటున్నాను, నన్ను అడిగితే నేను మదర్ని అడుగుతాను. ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఓకే, యాక్సెప్ట్ చేసి చెప్పినట్టయితే కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే మదర్స్, మీకు మాత్రం లైఫ్ లైన్ ఈ ఒక్క రౌండ్లోనే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడడం చేయకూడదు. ఓకే, అలాగైతే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ టు వినీలా. విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? పెద్ద ఖండం ఏషియా. పక్కా? పక్కా. మదర్ హెల్ప్ వద్దా? షూర్. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ టు అనురాగ్. హ్యారీ పోటర్ సిరీస్ రచయిత్రి ఎవరు? హెల్ప్, మదర్ హెల్ప్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. క్వశ్చన్ ఏంటంటే హ్యారీ పోటర్ సిరీస్ రచయిత్రి ఎవరు? నాకు కూడా తెలియదండి. ఓకే, సో గెస్ట్ చేయదలుచుకోలేదా? ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. జేకే రోలింగ్. థర్డ్ క్వశ్చన్ టు మైత్రేయి. జపాన్లో కరెన్సీ ఏది? Yen. పక్కా? షూర్. 10 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్ టు శశాంక్. ఎవరెస్ట్ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? Bachendri Pal. పక్కా? Yes. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ టు నిరుపమ. సాధారణంగా వయలిన్కి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి? సాధారణంగా వయలిన్కి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి? I want to take mother's help. మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడిగిందండి. సాధారణంగా వయలిన్కి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి? 3. పక్కా? వయలిన్కి 3 స్ట్రింగ్స్ ఉంటాయని మీ మదర్ అంటున్నారు. మదర్ ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తే నేను కరెక్ట్ ఆన్సర్ కాదా చెప్తాను. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మీ ఆన్సర్ వేరేది. Reason. పక్కా? వయలా అయితే 5 ఉంటాయి, వైలిన్కి మాత్రం 4 ఉంటాయి. 4 స్ట్రింగ్స్. రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వినీలా 10 పాయింట్స్, అనురాగ్ 0 పాయింట్స్, మైత్రేయి 10 పాయింట్స్, శశాంక్ 10 పాయింట్స్, నిరుపమ -5. సెకండ్ రౌండ్ విన్నంతా కన్నంతా. ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్ అండి. మీకు ఇక్కడ ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను, లేకపోతే ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో క్లిప్ కానీ చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. బజర్ రౌండ్ ఇది. ఫస్ట్ బజర్ ఎవరు ప్రెస్ చేస్తే ఆన్సర్ చెప్పే అవకాశం వాళ్ళకి ఇస్తాను. ఓకే, నేను అవకాశం ఇచ్చి మీ పేరు చెప్పేదాకా వెయిట్ చేయండి. బజర్ ప్రెస్ చేసిన వెంటనే ఆన్సర్ చెప్పొద్దు. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా విన్న తర్వాతే చెప్పండి ఆన్సర్. ఎందుకంటే అక్కడ కనిపించేది ఎవరైనా ఉంటే నేను ట్రిక్ క్వశ్చన్ కూడా అడగచ్చు. క్వశ్చన్ విన్న తర్వాత ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. ఓకే, బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్సర్ చేయాల్సిందే. రాంగ్ ఆన్సర్ అయినా గెస్ అయినా ఏదైనా ఆన్సర్ చేయాల్సిందే. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? నిరుపమ బజర్ ప్రెస్ చేసావు. It's Howrah Bridge. It is in Calcutta. ఆన్సర్ హౌరా బ్రిడ్జా కల్కత్తానా?
Howrah Bridge. రాంగ్ ఆన్సర్. -5. అందుకే చెప్తాను, పూర్తిగా క్వశ్చన్ విన్న తర్వాత ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏంటంటే, ఈ చిత్రంలో కనిపిస్తున్న వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? West Bengal. మీకు తెలుసు కానీ రాంగ్ ఆన్సర్ చెప్పాం. ఓకే, సో కేర్ఫుల్. సెకండ్, నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఓకే, ఆడియో ప్లీజ్. పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్దమ్ము సీన్ సితారే వెనీలా. తమన్. తమన్. ఏ సినిమా ఇది? ఆగడు. దేవిశ్రీ ప్రసాద్ కాదు కదా? కాదు. 10 పాయింట్స్. నెక్స్ట్, విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో ఉన్న ప్రముఖ సినిమా దర్శకులు ఎవరు? ఎనీ గెస్? ఎవరి పోలికలు తెలియట్లేదా? ఆ నలుగురిలో ఎవరో దర్శకులు ఎవరో కూడా గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదా? ఒక చిన్న క్లూ ఇస్తా అయితే. మరి దర్శకులు స్కూటర్ మీద ఫస్ట్ హ్యాండిల్ పట్టుకున్నారు కదా, ఆయనే దర్శకులు. అనురాగ్, బజర్ ప్రెస్. SS రాజమౌళి. పక్కా. వివి వినాయక్. పక్కన 10 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్. ఒకసారి సెకండ్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వెనీలా ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 20 పాయింట్స్. అనురాగ్ ఫ్రమ్ కాకినాడ, యూ హ్యావ్ 10 పాయింట్స్. మైత్రేయి ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 10 పాయింట్స్. శశాంక్ ఫ్రమ్ తిరుపతి, యూ హ్యావ్ 10 పాయింట్స్. నిరుపమ ఫ్రమ్ ఒంగోల్, యూ హ్యావ్ -10. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక వర్డ్ ఇస్తాను నేను. వర్డ్ పూర్తిగా ఇవ్వను. ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. అండ్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. అండ్ ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత నేను క్లూ కూడా ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే క్లూ విని ఆ వర్డ్ గెస్ చేయగలిగితే మీకు 50 పాయింట్స్. మీరు ఎవరు గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, 40 పాయింట్స్. థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత కరెక్ట్గా గెస్ చేస్తే 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత కరెక్ట్గా గెస్ చేస్తే 20. లాస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చేస్తే 10 పాయింట్స్. అండ్ బజర్ రౌండ్ ఇది, సో సేమ్ రూల్స్. ఓకే, సో లిటరేచర్లో ఫస్ట్ వర్డ్ 12 లెటర్ వర్డ్. 12 లెటర్ వర్డ్ ప్లీజ్. లెటర్ నెంబర్ 9 రివీల్ చేస్తాను. 9 ఇస్ అ టీ. హింట్ ఏమో మేము సైతం. హింట్ మేము సైతం. 9th లెటర్ ఇస్ అ టీ. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసా గెస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే 40 పాయింట్స్. చేయాలా? సెకండ్ లెటర్ రివీల్ చేయాలా? పక్కా? రివీల్ లెటర్ నెంబర్ 7 ప్లీజ్. లెటర్ నెంబర్ 7 బి. లెటర్ నెంబర్ 9 టీ. హింట్ ఏమో మేము సైతం. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 30 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 1 సి. శశాంక్, బజర్ ప్రెస్ చేసావు. కాంట్రిబ్యూషన్. పక్కా? క్లూ ఏంటి? మేము సై. మరి దానికి దీనికి ఏంటి సంబంధం? అంటే వాళ్ళు వైజాగ్లో హుద్ తుఫాన్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేశారా? అంతేనా? కరెక్ట్ ఆన్సర్, 30 పాయింట్స్. సెకండ్ లెటర్ ఈజ్ 9 లెటర్ వర్డ్. 9 లెటర్ వర్డ్ ప్లీజ్. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 5 ఈ. లెటర్ నెంబర్ 5 వచ్చి ఈ. క్లూ ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్త. ప్రయాణాల్లో జాగ్రత్త. క్లూ యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉండదు, కొంచెం రౌండ్ అబౌట్. అంటే క్లూ వింటే రఫ్గా ఈ వర్డ్ గుర్తొచ్చేటట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు గెస్ చేసుకుంటే కరెక్ట్గా 50 పాయింట్స్.
నీ గెస్ ఆర్ నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి? ఓకే, నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ లెటర్ నెంబర్ 2 A. ఇప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? కరెక్ట్గా గెస్ చేస్తే ఓన్లీ 30 పాయింట్స్ వస్తాయి మరి. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 4 G. కరెక్ట్గా గెస్ చేస్తే 30 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 20 పాయింట్స్ వస్తాయి. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 6 R. 20 పాయింట్స్ కరెక్ట్గా గెస్ చేస్తే. ఓకే, అనురాగ్. డేంజరస్. పక్కా సరిపోయా? లెటర్స్ సరిపోయా? 9 లెటర్స్. కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. సో లాస్ట్ వర్డ్ ఆఫ్ ది రౌండ్, 11 letter word. 11 letter word please. ఓకే, ఫస్ట్ లెటర్ నేను రివీల్ చేసేది లెటర్ నెంబర్ 4. లెటర్ నెంబర్ 4 హింట్ ఏమో మనిషిని బట్టి మారుతుంటుంది. మనిషిని బట్టి మారుతుంటుంది. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 40 పాయింట్స్ కరెక్ట్గా గెస్ చేస్తే. రివీల్ లెటర్ నెంబర్ 7 ప్లీజ్. కరెక్ట్గా ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 30 పాయింట్స్. ఓకే, లెటర్ నెంబర్ 6 N. అనురాగ్. పర్సనాలిటీ. పక్కా లెటర్స్ సరిపోయా? సరే చెప్పవా స్పెల్లింగ్? నాకు ఎందుకు ఒక లెటర్ తేడా వస్తుంది. PERSONALITY. కరెక్ట్ ఆన్సర్, 30 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వినీలా ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్. అనురాగ్ ఫ్రమ్ కాకినాడ 60 పాయింట్స్. మైత్రేయి ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్. శశాంక్ ఫ్రమ్ తిరుపతి 40 పాయింట్స్. నిరుపమ ఫ్రమ్ ఒంగోల్ -10. క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అనేది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇందులో మీ ఫేవరెట్ సబ్జెక్ట్, అంటే ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: మైథాలజీ, సినిమా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో ఎంచుకుంటే అందులో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే కనుక నో మైనస్ పాయింట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ఓకే, అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకుంటే కరెక్ట్గా నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, సో ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. రెడీ? ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ వినీలా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్? మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహాభారతంలో దుర్యోధనుని చూసి ఎవరు నవ్వారు? మయుడు. రాంగ్ ఆన్సర్. దశకంఠుడు అంటే ఎవరు? రావణుడు. కరెక్ట్ ఆన్సర్. కిరీటి అంటే ఎవరు? పాస్. శిశుపాలుడు చేసిన తప్పులన్నీ? పాస్. సతీ సావిత్రి భర్త ఎవరు? సత్యవంతుడు. కరెక్ట్ ఆన్సర్. విశ్వామిత్రుడు నిర్మించిన స్వర్గం పేరేంటి? పాస్. ఓకే, అనురాగ్ రెడీ? నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సీతాకోక చిలుకలు వేటితో రుచిని గ్రహిస్తాయి? పాస్. దేన్ని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది? పాస్. పాలను పెరుగుగా మార్చేది? లాక్టిక్ యాసిడ్. రాంగ్ ఆన్సర్. ఇన్సులిన్ ని స్రవించే గ్రంథి ఏది? పాస్. 240 సెకండ్లు అంటే ఎన్ని నిమిషాలు? 4 minutes. కరెక్ట్ ఆన్సర్. మైత్రేయి, యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా దట్ ఈస్ భారత్ అని ఎందులో ఉంటుంది? Constitution. కరెక్ట్ ఆన్సర్. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29.
కరెక్ట్ ఆన్సర్. గదాధర్ చటోపాధ్యాయ్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు? పాస్ ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? పాస్ బక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? పాస్ సాధారణంగా రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎన్నేళ్లు? 5 years. కరెక్ట్ ఆన్సర్. పంచతంత్రం రాసింది ఎవరు? శశాంక్, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎడారి ఓడ అని ఏ జంతువుని పిలుస్తారు? క్యామెల్. కరెక్ట్ ఆన్సర్. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది? ఎగ్జాస్ట్. రాంగ్ ఆన్సర్. ఇంటర్నెట్కి సంబంధించింది ఐపీ అడ్రస్లో ఐపీ అంటే ఏంటి? పాస్. న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్గా పనిచేసే ఖనిజం ఏది? పాస్. డెంగీ ఫీవర్ ఏ దోమ వల్ల వస్తుంది? పాస్. కంప్యూటర్ పరిభాషలో పీడిఎఫ్ అంటే ఏంటి? పాస్. 78 + 39. 109. రాంగ్ ఆన్సర్. నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ జంతువు మనిషిలా నవ్వగలదు? చింపాంజీ. రాంగ్ ఆన్సర్. పర్సనల్ కంప్యూటర్ ఏ సంవత్సరంలో కనుగొన్నారు? పాస్ శరీరంలో ఐరన్ లోపిస్తే వచ్చే వ్యాధి? పాస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది? పాస్ షార్ట్ మెసేజ్ సర్వీస్ ని మనం సాధారణంగా ఏమని పిలుస్తాం? SMS. కరెక్ట్ ఆన్సర్. మన శరీరంలో గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది? పాస్ ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒక్కసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నిరుపమ ఫ్రమ్ ఒంగోల్ -5, వినీలా ఫ్రమ్ హైదరాబాద్ 35 points, మైత్రేయి ఫ్రమ్ వైజాగ్ 40 points, శశాంక్ ఫ్రమ్ తిరుపతి 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ అనురాగ్ ఫ్రమ్ కాకినాడ విత్ 65 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇస్తాను. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ జి అనురాగ్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్ హియర్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ చెక్. ఎలా ఫీల్ అవుతున్నావు? వెరీ ఎగ్జైట్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి మిగతా ఎపిసోడ్ విన్నర్స్ అందరితో కలిపి సాటర్డే ఒక సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఉంది. మరి దానికి రెడీయా? అందులో గిఫ్ట్ ప్రైస్ 50,000 రూపీస్. రెడీ? పక్కా? మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మధ్యలో టెన్షన్ అనిపించింది? టెన్షన్. వర్డ్స్ 2 బాగా వేసి చెప్పారు కదా, దాంతో మేడ్ డిఫరెన్స్. ఆల్ ది బెస్ట్ సాటర్డే ఆల్సో. సో అదండి ఈరోజు ఎపిసోడ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై.